చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి. మార్నింగ్ మా పాపకి స్కూల్‌కి లేట్ అయిపోతుందని చెప్పి లంచ్ బాక్స్ ఇవ్వకుండా పంపించేశాను. ఇంకా పాపకి క్యారేజ్ ఇచ్చేసి నేను మధ్యాహ్నం రిటర్న్ వస్తుంటే రోడ్డు మీద ఒక 16 ఇయర్స్ అట్లా ఉంటాయి పిల్లోడికి. వాడు ఒక బైక్ వేసుకొని ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాడో. చూస్తుంటే వాడికి బ్రేక్ ఏసినప్పుడు కాళ్ళు కూడా సరిగ్గా అందట్లేదు. వాడంత స్పీడ్‌గా ఎళ్లి రోడ్డు మీద పాపం ఎవరో పెద్దామె ఆటో కోసం అనుకుంటా నుంచుంది సెంటర్‌లో. ఎళ్లి ఆమెను గుద్దేశాడు. పాపం మా పెద్దామెకి బాగా రోడ్డు దెబ్బ తగిలేసింది తలకి. వీడి కింద పడి వీడి కాలు మీద బైక్ పడేసేసుకున్నాడు. బైక్ కంట్రోల్ చేసుకోవడం రాదు గానీ వీడికి బైక్ కావాలంట. 16 ఏళ్ళు కూడా నిండని పిల్లోడికి బైక్ ఇచ్చారంటే వీడిని కాదు ఫస్ట్ ఆ తల్లిదండ్రులని అనాలి. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల ఒక పెద్దామెను గుద్దేసి ఆమెకి దెబ్బ తగిలింది. వీడి కింద పడ్డాడు. వీడికి దెబ్బలు తగిలినియి. ఇదంతా తప్పు మెయిన్ కారణం ఎవరంటే తల్లిదండ్రులే. వాళ్ళు గాని చక్కగా బుద్ధి చెప్పుంటే వాడికి బైక్ వాడి చేతికే వచ్చేది కాదు. ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసి వీళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టేస్తున్నారు. మీ పిల్లోడు అలిగాడనో లేదా అన్నం తినటం మానేశాడనో మీరు వాడికి బైక్ తీసిస్తారు. వాడు రోడ్డు మీదకెళ్ళి ఇన్ని అనర్థాలకు కారణం అవుతున్నాడు. చివరికి మీకు ఎదుటి వారికి కూడా కడుపు కోత మిగులుతుంది. ఇకనైనా తల్లిదండ్రులుగా మీరు బాధ్యత వహించి పిల్లలకి చిన్న వయసులో బైక్స్ గాని, యాక్టివాస్ గాని ఏమి ఇవ్వమాకండి. యాక్సిడెంట్ అంటే ఒక ప్రాణంతో పాటు ఎంతో ఆనందంతో ఉన్న కుటుంబాన్ని అతలాకుతలం చేసి ఒక్కసారిగా రోడ్డు మీద పడేస్తుంది. కనీసం ఈ వీడియో చూసాకైనా ఒక్కలైనా మారతారని ఆశిస్తున్నాను.